నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో పర్యటించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పలు శుభకార్యాలకు హాజరు. ఆర్మూర్లో పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. నేటితో ముగిసిన 10వ తరగతి పరీక్షలు. విశాఖ నగర్ కాలనీలో ఘనంగా రమా సత్యనారాయణ స్వామి 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు, పల్లకీ సేవలు, అన్నదాన కార్యక్రమం. ఎస్ఎస్సీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మామిడిపల్లిలో గల సెయింట్ పాల్స్ హై స్కూల్లో కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీయగా 2 కేంద్రాలలోనే పూర్తి స్థాయిలో హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నాపత్రాలను తెరుస్తున్నారా, స్ట్రాంగ్ రూమ్లో ఎన్ని గంటలకు పరీక్షా పత్రాలతో పోలీస్ ఎస్కాట్ ఉన్నారా లేదా తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి వసతి, ప్రథమ చికిత్స అందుబాటులో ఉందా లేదా అని గమనించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటించి శుభకార్యాలలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్తో పాటు పట్టణంలో పలు కాంగ్రెస్ నేతల ఇళ్లలో జరిగిన శుభకార్యాల్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరై స్థానిక కాంగ్రెస్ నాయకులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం నవదంపతులను ఆయన ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శివాలయంలో, రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపైకి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని, ఎండాకాలం దృష్ట్యా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజనా మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వేల్పూర్ మండల కేంద్రంతో పాటు రమన్నపేట్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వేల్పూర్ మండల కేంద్రంలో కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో, రామన్నపేట్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవటం జరుగుతుందని అన్నారు. ఈ వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని సీరియల్ ప్రకారం రైతులు తమ వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని, దళార్లకు అమ్మి మోసపోవద్దని, వరి కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని, ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర ప్రకారం ఎంఎస్పీ ధరను పొందాలని సూచించారు. ఏర్పాటు చేసినటువంటి ఈ కొనుగోలు కేంద్రం మ్యాచర్కు అనుకూలంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ సిబ్బంది కోరడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు కూడా సమన్వయంతో సీరియల్ నెంబర్ వైజ్ గా ఎలాంటి అల్లర్లు లేకుండా, ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని దళారుల చేతిలో చిక్కకుండా రైతులు సెంటర్లోనే అమ్మాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగా గతానికి భిన్నంగా పూర్తి గింజను కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగపరచుకోవాలా. రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దళారుల చేతికి చిక్కకుండా మీ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో, ఎందుకంటే ఈ జిల్లాలో అన్ని సహకార సంఘాలతో పాటు మహిళా సంఘాలకు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా రైతాంగం కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకొని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు ఎలాంటి దళారుల చేతికి నష్టపోకుండా ముందుకెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి. రైతులు అడగక ముందే ఈ రోజు రైతు పక్షపాతి అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రతిదినం రైతుల కాంక్షను ఆశించే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వీరిద్దరి సారథ్యంలో ఈ రాష్ట్రంలో మొక్కల కొనుగోలు కేంద్రాల గురించి రైతు ఆలోచించకంటే ముందే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి
రేటు తగ్గకుండా దళారులు రైతును మోసం చేయకుండా ప్రయత్నించేందుకు నిజామాబాద్ జిల్లా రైతాంగం పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పడి ఆర్మూర్ పట్టణంలోని విశాఖ నగర్ కాలనీలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి శివ పంచయాతన పంచముఖ హనుమాన్ దేవాలయం 11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి ఉపాసకులు బాలేపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో రమా సత్యనారాయణ స్వామి 11వ వార్షికోత్సవంలో భాగంగా నేడు ఉదయం ఆలయంలో పంచామృతాలతో అభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గంగారెడ్డి మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలలో నిత్య పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కాలనీతో పాటు పరిసర గ్రామాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున హాజరవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, ఆలయ పురోహితులు, భక్తులు, మహిళలు ఉన్నారు. శ్రీ రమా సత్యనారాయణ దేవాలయ 11వ వార్షిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సమస్త భక్తజనుల సహకారంతో ఈరోజు ఉదయం నుంచి గణపతి పూజ, మండపారాధన పూజ, అన్ని పూజలు కూడా రుద్రహోమము, హుండీ హోమము, దర్శన యాగము, అదేవిధంగా రేపు భగవంతుని యొక్క కళ్యాణం నుండి చక్రతీర్థము బుధవారం నాడు ఇలా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి ఇంకా ఆలయ కమిటీ సహకారంతో, భక్తుల సహకారంతో, అందరూ మహిళా సోదరుల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ కమిటీ సభ్యులను, ఆలయ అర్చకులను గౌతమ్ పాండే గారి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ గురుస్వామి బాల్యాపల్లి సుబ్బారావు గారు, రాజేష్ శర్మ, వినయ్ శర్మ, ముపత్ శర్మ, ఉదీర్ శర్మ ఇలా సమస్త బ్రాహ్మణోత్సవంలోంచే అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సత్య మార్గంలో నడిపించడానికి ఇక్కడ కొలువై ఉండడని మా యొక్క అదృష్టంగా భావించుకుంటూ, ఇది లోక కళ్యాణమార్గమై ఇక్కడ వెలిసింది కాబట్టి భక్తులు ఎక్కడెక్కడి నుండో వస్తుండ్రు. ఇక ముందు కూడా దీన్ని ప్రచారం చేయాలని మీడియా వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజామాబాద్ టౌన్ 6వ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రి నగర్లో గల నిర్మల్ భవన్లో అనాథ వృద్ధాశ్రమాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. అక్కడ నివసిస్తున్న అనాథ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులతో ఆత్మీయంగా మాట్లాడి వారి ఆరోగ్యం మరియు అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సమాజంలో అనాథ వృద్ధుల సంక్షేమం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వారిని ఆదుకోవడం ద్వారా మనుష్యత్వాన్ని చాటుకోవచ్చని తెలిపారు. చిన్న సహాయం కూడా వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అందరూ సేవాభావంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్, మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సుంకె శ్రీనివాసులు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలం ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో శ్రీ భాషిత పాఠశాల యాజమాన్యం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ పూలపల్లి సుందర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని, అవసరాలను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాలు ప్రారంభించడం జరిగిందని అన్నారు. వేసవి కాలం డీహైడ్రేట్ సమస్యతో పిల్లలు, మహిళలు, వృద్ధులు బాధపడతారని బస్టాండ్కు వచ్చే ప్రతి ఒక్కరికి చల్లని, పరిశుభ్రమైన నీరు అందించే విధంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. భాషిత స్కూల్ వారు చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి నాకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు. పట్టణంలోని ఈ కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఈరోజు ఈ భాషిత స్కూల్ వారు ఈ మంచినీటి వసతి ప్రజలకు కల్పించడం చాలా సంతోషదాయకము. వేసవిలో కూడా ఒక మంచినీరు గ్లాసులు ఇస్తే ఎంతో పుణ్యం ఉంటది. ఎప్పుడు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం మీకు ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటారు. ఈ రకంగా వీరు సేవ చేయడం చాలా చాలా శుభ పరిణామము. ఇలాగే ప్రతిసారి ఇట్లాంటి ప్రజలకు సేవ చేస్తూ తన మంచి దేవుడి యొక్క ఆశీర్వాదం పొందాలని, ప్రజల యొక్క ఆశీర్వాదం పొందాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్మూర్ కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వేసవిలో చలివేంద్రం ప్రాముఖ్యత అందరికి తెలిసిందే. ముఖ్యంగా మహిళలలో, వృద్ధులలో, పిల్లలలో డిహైడ్రేషన్ ప్రాబ్లం ఉంటది కాబట్టి ప్రతి చోట తాగునీరు, మంచి శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉంటే పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటదని మా పాఠశాల ఆధ్వర్యంలో 4 చలివేంద్రాలను ప్రారంభించడం జరుగుతుంది. ఇది 2వ చలివేంద్రము. ఇంకా 2 చలివేంద్రాలు మామిడిపల్లి చౌరస్తాలో, పెరిగిడి బస్టాండ్ లో ప్రారంభం చేయబడతాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజము మనకు ఎదగడానికి ఎంతో ఇస్తుంది. సమాజ ప్రమేయం లేకుండా మనం ఎవరము ఎదగలేము. ఆ ఎదిగినప్పుడు మన ఎదుగుదలలో కొద్దిగా భాగంగా మన సమాజ అభివృద్ధికి, సమాజ సేవకు ఎంతో కొంత చేయాలని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శ్రీ భాషిత పాఠశాల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో ఈ సేవ ప్రథమంగా భావించి అందరికీ మంచి శుద్ధమైన తాగునీరు అందించాలనే ప్రయత్నంలో శ్రీ భాషిత ఈ ప్రయత్నం చేస్తుంది.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ల అధ్యక్షతన అరేవ్ అలేవ్ కార్యక్రమం అమలుపై గ్రామ సభలు నిర్వహించారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో జరిగిన గ్రామ సభలో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేసేలా కలెక్టర్ సమక్షంలో అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్, ఇతర గ్రామ పెద్దలతో కూడిన 9 మంది సభ్యులు గల రోడ్ సేఫ్టీ కమిటీని ఎన్నుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశంలో రాష్ట్రంలో లెక్కకు మించి రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఫలితంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలను నియంత్రించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్థాయి అత్యున్నత అధికారులు ప్రజల్లో అవగాహనను పెంపొందిస్తూ వారిని భాగస్వాములు చేసేందుకు అరేవ్ అలేవ్ పేరిట కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాల ఔన్నత్యాన్ని గుర్తిస్తూ ప్రతి ఒక్కరూ భాగస్వాములై రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. హెల్మెట్ను భారంగా భావించకూడదని, ప్రమాద సమయంలో ప్రాణాలను రక్షించే ద్విచక్ర వాహనదారులు తప్పక ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు విధిగా సీట్ బెల్ట్ ధరించాలని హితవు పలికారు. ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటివి చేయకూడదని సూచించారు. మీరు సంక్షేమంతో మీరు బాగుపడి మీ ఇంటికి చేరుకోవాలి అనేది ఆ నినాదం వారే డిజైన్ చేసి మనకి ఈ రోజు మన ముందు ఈ రోజు అడుగు పెట్టారు. మన జనవరి నెలలో కూడా రోడ్ భద్రత మాసోత్సవాల కింద సార్ ప్రత్యేకంగా ఆ నినాదంని తయారు చేస్తూ అప్పుడు కూడా నిజామాబాద్ లో రవాణా శాఖ ఆధ్వర్యంలో కొన్ని పనులు జరిగినాయి. కానీ ఇప్పుడు మాకు మీ సహకారం కావాలి. ఆర్మూర్ ప్రాంతంలో కొంతమంది సర్పంచ్, ఇన్ఫాక్ట్ కిరణ్ గారు, మీరు ఇది సవాల్లాగా తీసుకోవాలి. మీరు కొత్తగా ఎన్నికైన ఒక యువకుడు తప్పకుండా మీ ఇంట్లో మీ ఊరికి రావాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర హెల్మెట్ ఉండాల్సిందే. దయచేసి హెల్మెట్స్ ప్రతి ఒక్కరు వేసుకోవాలి. సో హెల్మెట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. హెల్మెట్ ఉంటే 99% మీ తలనొప్పి అయిపోయినట్టే. ఇప్పుడు నేను మహిళలతో నేను కోరేది ఏంటంటే, ఎలా అయితే మనం బంగారం కోసం గొడవ చేస్తాము, కొత్త చీర కోసం గొడవ చేస్తాము, అత్తగారు ఇంట్లో ఎక్కువ రోజు ఉండవద్దని గొడవ చేస్తాము, అదే స్ఫూర్తితో, అదే ఎనర్జీతో ఎవరు కూడా బయట హెల్మెట్ లేకుండా అడుగు పెట్టకూడదు అనేది మనం గొడవ చేయాలి. బట్ మీరు చికిత్స పొందాలంటే దానికంటే బెటర్ మీరు ఏమేమి అప్రమత్తంగా ఉంటే అని బెటర్. ఆర్మూర్ పట్టణంలోని పేర్కిడ్ శివార్లో గల తిరుమల గార్డెన్స్లో పేకాట స్థావరంపై సిసిఎస్ టీం మెరుపు దాడి చేసి పేకాట ఆడుతున్న 6గురిని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సిసిఎస్ సిబ్బంది ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలోని తిరుమల గార్డెన్ ఫంక్షన్ హాల్లో పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో 6 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 3 కార్లు, 6 మొబైల్ ఫోన్లు మరియు 1,17,940 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చర్యల నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి శివార్లో గల ఆల్ ఫోర్స్ నరేంద్ర పాఠశాలతో పాటు పట్టణంలో గల ఆల్ ఫోర్స్ లిటిల్ నేషనల్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సరస్వతి దేవికి పూజా కార్యక్రమాలు నిర్వహించి చైర్మన్ నరేందర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు ఎల్లప్పుడూ కృషి చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. టీచర్లు అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. మీ యొక్క రోల్ కూడా ప్లే చేసేది. ఓకే, కాబట్టి వాళ్ళని ఏమంటున్నాం, మనం మదర్ టీచర్ అంటాం. టీచర్ ఈజ్ సెకండ్ మదర్ అని చెప్తుంటారు. మదర్ తర్వాత మదర్ ఎవరంటే టీచర్. మీరు మీకంటే మీకు చేయలేని పనులు కూడా ఎన్నో చేస్తూ పిల్లల్ని పబ్లిక్లో తీసుకొచ్చారు. అట్లాగే మీరు కూడా సగం టీచర్ అంటే ఇంట్లో కూడా మీరు పిల్లల్ని మంచిగా హోంవర్క్ చేయించడం, చెప్పడం అవన్నీ చేశారు. అంటే సగం టీచర్ పని కూడా మీరు చేశారు. కాబట్టి మీకు కూడా అభివృద్ధి తెలియజేస్తున్నాం. మీ పని సగం వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు సెకండ్ మదర్ అంటాం. వాళ్ళ పని మీరు సగం చేశారు కాబట్టి మిమ్మల్ని సెకండ్ టీచర్ అంటారు. అర్థమైంది? కాబట్టి ఈ సందర్భంగా మీకు కూడా అభినందనలు. పిల్లల్ని బాగా చూసుకోవాలి. చిన్న వయసులోనే పిల్లల్ని మనం ఒత్తిడి అనేది కూడా
ఆర్మూర్ మండలంలోని మీతాపల్లి గ్రామంలో ఘనంగా శ్రీ 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 భవానీ శంకర దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నేడు విగ్రహ ప్రతిష్టాపన అనంతరం స్వామివారి కళ్యాణం కన్నుల పండగగా నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ శంకరుని దేవాలయం నిర్మించాలన్న సంకల్పంతో దాతల సహకారంతో ఆలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం విజయోత్సవంగా పూర్తి చేసుకున్నామని చెప్పారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. 11 మంది వేద పండితుల చేత, అదేవిధంగా రాములు మహారాజు గారు, నందిపేట కేదారానంద మహారాజు గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఇక్కడ గణపతి దేవాలయం, భవానీ అమ్మవారి దేవాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, తర్వాత ఆలయ ప్రాంగణంలో ముందర భక్తాంజనేయ స్వామివారు శిఖరం అత్యంత వైభవంగా సుందరంగా నిర్మించబడింది. మరి ఈ యొక్క దేవాలయము ఈ ప్రాంతంలోనే, ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదు. మరి మిర్దాపల్లి గ్రామ భక్తులు శివాలయం మాత్రం ఇట్లాంటి ఆలయం ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కడ లేదు. అట్లాంటి ఆలయాన్ని నిర్మించుకోవడానికి సహకరించినటువంటి మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా గత 9వ తారీఖు నుంచి ఈరోజు 13వ తారీఖు ఈ 5 రోజులు కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి మా గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా గ్రామ ప్రజలకు, గ్రామాభివృద్ధి కమిటీకి, గ్రామంలో ఉన్న మహిళలందరికీ, అదేవిధంగా వచ్చినటువంటి పురోహితులకు, బ్రాహ్మణులకు, పెద్దలందరికీ మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వేల్పూర్ మండలంలోని అక్లూర్ గ్రామంలో పలు ఇందిరమ్మ గృహ ప్రవేశాల కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వినోద్, కృష్ణవేణి, అబుజర్, ఆసియా, ఆరోళ్ల సునీత నూతన గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సర కాలం నుండి మొదటి విడతగా ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు అన్ని ఇంకో 2 నెలల కాలంలో నియోజకవర్గంలో మొత్తంలో 3,500 ఇళ్లు పూర్తి కావటం అన్నది చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ ప్రభుత్వం రాకముందు 9 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్లు పేరుతో చాలామంది ఆశావాహులు అందరూ కూడా ఉండడానికి ఇబ్బందులు పరిస్థితుల్లో ఉండేవారని, ఈ ప్రభుత్వం ఏర్పడ్డ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు పార్టీలకు అతీతంగా ఇల్లు లేని వారు ఏ పార్టీ అని చూడకుండా ఈరోజు కడు నిరుపేదలకు మాత్రమే ఇల్లు ఇచ్చినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదని అన్నారు. భూమి ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తున్నామని, ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఏర్పడినా స్థానిక గ్రామ కాంగ్రెస్ నాయకులు సమస్యను పరిష్కరించి ఇల్లు పూర్తి చేయడానికి పూర్తి సహకారం అందజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి, వైస్ చైర్మన్ నర్సారెడ్డి, ముప్కాల్ మండల ప్రెసిడెంట్ ముత్యం రెడ్డి, అక్లూర్ సర్పంచ్ జనార్దన్, ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి, పడగల్ గ్రామ సర్పంచ్ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణలో గ్రామ పంచాయతీ మరోసారి తన కట్టుబాటును చాటుకుంది. నందిపేట్ మండల సర్పంచ్ సిలిండర్ లింగం ఆధ్వర్యంలో రాజ్నగర్ దుర్గామాత మండపంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరం విజయవంతంగా సాగింది. ఈ శిబిరానికి గ్రామ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, యువత హాజరై బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకున్నారు. ప్రతి ఒక్కరికి నిపుణులైన వైద్యులు పరిశీలించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని సూచనలు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ సిలిండర్ లింగం మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం మా ప్రధాన లక్ష్యమని, నందిపేట్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు మేము కృషి చేస్తున్నామని, ఆరోగ్య శిబిరాలు, శుభ్రత కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధి ప్రతి అంశంలో ముందుండి పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వాసవి రామచందర్, గ్రామ పాలకవర్గం, స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రాజనగర్ దుబ్బ వద్ద ఎన్సిడి క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా బీపీ, షుగర్, దీర్ఘకాలిక రోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ చెక్ చేయించుకొని సరైన మందులు ఇస్తారు. వారు డాక్టర్ ప్రవీణ్ గారు చాలా బాగా చెప్పారు. అంతేకాకుండా ప్రజలకు ఎక్కడ అవసరమని ఎక్కడికి పోకుండా ప్రతి నెల చెక్ చేసి వారు సరిపోయే మందులు ఇస్తామని చెప్పారు. చాలా సంతోషకరం. అంతేకాకుండా ప్రజలు ఎక్కడికి వెళ్లకుండా ప్రతి నెల ఈ పాతూర్ల గ్రామ పంచాయతీలో ఉంటుంది, అందులో రాజనగర్ లో ఉంటుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నందిపేటలో ఎన్సిడి క్యాంప్ అంటే బీపీ, షుగర్, దీర్ఘకాలిక రోగాలు, క్యాన్సర్, అన్నిటికి కూడా పరీక్షలు చేసి ఇక్కడ మన దగ్గర బీపీ, షుగర్ మందులు ఇవ్వగలుగుతాం. క్యాన్సర్ సంబంధించిన ఏమైనా డిటెక్ట్ అయితే
నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అక్కడ సెంటర్ ఉంటుంది, అక్కడికి పంపించి ఇంకా నిర్ధారణ పరీక్షలన్నీ చేస్తాం. ఇది రెగ్యులర్ గా జరుగుతుంది. బీపీ షుగర్ పేషెంట్లకు మన పిహెచ్సి పరిధిలో అన్ని మందులు ఉన్నాయి. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ పరీక్షలు ఎవరికి ఉంటుందో ఎవరికి ఉండదో తెలియదు కాబట్టి అందరూ పరీక్షలు చేయించుకుంటే ఉన్న వాళ్లకు మేము మందులు ఇస్తాం. భారతదేశంలో చాలా మంది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతున్నారు. దాని గురించి మా డీజీపీ గారు మరియు మన ప్రభుత్వం, మన పోలీస్ శాఖ వారు ఈ రోడ్ సేఫ్టీ గురించి ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. అయితే దీని ఉద్దేశం ఏంటంటే చాలా వరకు ఇలా కమిటీ ఉంటుంది, కమిటీ దాని బొందలు కూర్చడం కానీ, ఫ్లెక్సీలు పెట్టాలి కానీ ఇవన్నీ నిర్వహించాలి. ఎక్కడెక్కడ మనకు టర్నింగ్ పాయింట్ ఉన్నదో దాన్ని చూసుకొని ఈ కమిటీకి తెలియజేస్తే వారు చూసి రోడ్డు యాక్సిడెంట్ కాకుండా చూసుకోవడం జరుగుతుంది. డొంకేశ్వర్ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ ఇన్ఛార్జ్ బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ ఇన్ఛార్జ్ బాబురావు మాట్లాడుతూ డొంకేశ్వర్ మండలంలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారంగా డొంకేశ్వర్ సొసైటీలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని, రైతులు పండించిన పంటను సొసైటీ కేంద్రంలోనే అమ్మాలని, దళారులను నమ్మి మోసపోవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బైండ్ల అనిత శ్రీనివాస్, ఉప సర్పంచ్ సామి, ఆర్ఐ అశోక్, ఏవో మధుసూదన్, ఏవో ప్రశాంత్, సొసైటీ సెక్రటరీ కృష్, డొంకేశ్వర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమేష్ రెడ్డి, వీడీసీ సభ్యులు తదితరులు ఉన్నారు. మన గ్రామ సర్పంచ్, మన వీడీసీ కమిటీ మెంబర్స్, తర్వాత మాజీ డైరెక్టర్లు, మాజీ చైర్మన్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వము ప్రకటించిన మద్దతు ధర ప్రకారము ఈరోజు డొంకేశ్వర్ సొసైటీలో వరికి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క మీరు పండించిన పంట ప్రతి రైతు దళాలను నమ్మకుండా ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ప్రకటించిన మద్దతు ధర అనుగుణంగా మీరు బయట దళారులను నమ్మకుండా ధాన్యం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం సొసైటీ తరఫున కొంటుంది కాబట్టి ఎవరు నమ్మకుండా మీరు ప్రతి రైతు ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొంటుంది కాబట్టి అందరూ ఎల్లవేళలా సహకరించి మన ప్రభుత్వం ఏదైతే తెలిపిన మద్దతు ధర ప్రకారము ఈ యొక్క వరి ధాన్యంను మనం కొనుగోలు చేస్తామని అందరికి తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన గ్రామ సర్పంచ్ గారికి మరి వీడీసీ కమిటీ మెంబర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో పర్యటించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పలు శుభకార్యాలకు హాజరు. ఆర్మూర్లో పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. నేటితో ముగిసిన 10వ తరగతి పరీక్షలు. విశాఖ నగర్ కాలనీలో ఘనంగా రమా సత్యనారాయణ స్వామి 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు, పల్లకీ సేవలు, అన్నదాన కార్యక్రమం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.